కొన్ని రోజులుగా నడుస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. శ్రీనివాస్తో సంబంధం ఉందంటూ ఆయన భార్య వాణి ఆరోపిస్తున్న మహిళ దివ్యల మాధురి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. టెక్కలి నుంచి పలాసకు వెళ్తుండగా ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స కోసం ముందుగా ఆమెను పలాస ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఆ తర్వాత విశాఖలోనే అపోలో హాస్పిటల్కు తీసుకొచ్చారు. తల దిమ్ముగా ఉండడంతో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స చేయడానికి తీసుకెళ్లినట్టు సమాచారం అందుతుంది. అనంతరం తేరుకున్న మాధురి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాను కావాలనే కారును ఢీకొన్నానని, ఇది రోడ్డు ప్రమాదం కాదని మీడియాకు తెలిపింది. తనపై దువ్వాడ వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక యాక్సిడెంట్ చేసి చనిపోదామనుకున్నానని డాక్టర్లతో ఆమె చెప్పింది. తనకు వైద్యం అందించవద్దని డాక్టర్లను కోరింది. పలాస మండలం లక్ష్మీపూర్ టోల్ గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె స్వయంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. వెనకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూసారు లోపల. మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూసారు కదా, ఎవరిని కూడా ఎలా చేయలేదు. మీడియాని ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులు. మీడియాకి ఎందుకు మీకు ఎలో చేయలేదు, మిమ్మల్ని మీకు ఎందుకు ఎలో చేయలేదు మీడియాకి? ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు. మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మనండి, మీడియా సమక్షంలో మీరు టెస్ట్ చేయండి అంటే ఒప్పుకోలేదు. అట్లీస్ట్ మా ఫోన్ లో మేము వీడియో తీస్తాము, మీరు మాకు ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు. మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు. మీకు రైట్ ఉంది కదా, వచ్చే రైట్. అంత సీక్రెట్ గా నాకు ఇంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది? డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోతుంది. ఇంతమంది పెట్టి ఏదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో సూసైడ్ చేసుకుని నేను అడ్మిట్ అయితే నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టే వీళ్ళంతా బిహేవ్ చేస్తారు లోపల. ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి, నా ఫోన్స్ ఎక్కడ. మరి అది మీరు వాళ్ళు క్వశ్చన్ మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదు. ఫోన్ మాట్లాడక నేను నేర్చుకుంటూ వచ్చాను. లేదండి, ఎవరు నన్ను తెచ్చారు కూడా తెలియదు. నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు. మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలియదు. వాళ్ళు ఎవరు తీస్తారో కూడా తెలుసుకుంటాను. వాళ్ళకి అడిగితే చెప్తారు, తీసిన వాళ్ళు ఉంటారు కదా ఆ సిచ్యువేషన్ లోపల. యాక్చువల్ గా నేను వాళ్ళు కూడా కలుస్తాను. యాక్చువల్ గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది మిస్ అయ్యి కారు తగిలి ఉంటుంది. నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను. ఆత్మహత్య నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను. నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అంతటి మనోవేదనకు గురయ్యాను తెలుసు. నేను కూడా క్లాస్ స్టూడెంట్, నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తప్పని తెలుసు. కానీ ఆ క్షణికావేశంలో మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను. దీనికి కారణం దువ్వాడ వాణి అని చెప్తున్నాను. కొన్ని ఎవరితో సహకరించండి, కొన్ని చనిపోయింది సహకరించండి మీరు. దువ్వాడ శ్రీనివాస్తో మాధురికి సంబంధం ఉందంటూ ఆయన భార్య వాణి ఆరోపించారు. శ్రీనివాస్ను తనకు కాకుండా మాధురి చేస్తోందని ఆరోపణ చేశారు. కుటుంబంలో చిచ్చు పెట్టిందని 2 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు వాణి ధర్నా చేస్తున్నారు. వాణి తన కూతురుతో కలిసి దువ్వాడ ఇంటికి వెళ్లడంతో అక్కడ మొన్న గొడవ జరిగింది. ఇలాంటి పరిణామాల మధ్య మాధురి ఆత్మహత్య యత్నం ఘటన కలకలం రేపుతోంది. దువ్వాడ వ్యవహారంలో మాధురిపై సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో మాధురి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. యాక్సిడెంట్లో గాయపడి ఆసుపత్రిలో చేరిన వైద్యానికి ఆమె నిరాకరించారు. ఒకసారి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయండి, మిమ్మల్ని ఎలో చేయకుండా నాకు ఎందుకు చేశారో. టెస్ట్ చేయడానికి ఎలో చేయడానికి ఏముంది? బ్లడ్ టెస్ట్ కి ఎలో చేయడానికి సంబంధం ఏముంది? బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపిల్ కలెక్షన్ కదా, తప్పే ఉంది దాంట్లో. శాంపిల్ కలెక్షన్ అంటే అంతా సీక్రెసీగా అంతా నన్ను ఇది వాన్ చేసి బెదిరించి చేయాల్సిన అవసరం ఏముందని అడగమంటున్నాను. రీటైల్ టెస్ట్ రిపోర్ట్ కూడా 0 వచ్చింది. బ్లడ్ శాంపుల్ ఆ స్లిప్ ఊరుకోకుండా ఫోటో తీస్తాము.
నేను సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ లో ఎందుకు హెరాస్మెంట్ చేస్తారో తెలియదు. బ్రీత్ బ్లడ్ టెస్ట్ ఇమ్మన్నారు, ఆల్కహాల్ టెస్ట్ చేస్తారంట. బ్రీత్ అనలైజర్ చేయమంటే బ్రీత్ అనలైజర్ ముందు చేసుకోండి అంటే బ్రీత్ అనలైజర్ కాదు బ్లడ్ టెస్ట్ అన్నారు. ఆ బ్లడ్ టెస్ట్ కి ముందు బ్రీత్ అనలైజర్ చేయమని చెప్పాను. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, అది 0 వచ్చింది శాంపిల్. బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. దే కెన్ మ్యానిపులేట్ ద బ్లడ్ శాంపిల్ ఆల్సో. మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రెసెంట్ ఆరోగ్యం అంటే పర్వాలేదు, ఐ విజన్ కొంచెం బ్లర్గా ఉంది. హెడ్ కి ఇంజురీ అయ్యి స్వెల్లింగ్ బ్లడ్ క్లాట్ అయింది. అది స్కాన్ చూస్తే తెలుస్తుంది ఏమైందని. యాక్సిడెంట్ తీరు చూస్తే చాలా పెద్ద యాక్సిడెంట్ గానే అయ్యింది. బట్ మీరు కొంత చిన్న అదే పెద్ద నాకు ఇక్కడ కొంచెం రికవరీ గాయాలైనాయి. ఇక్కడ కొంచెం పెద్ద క్లాట్ అయింది. క్లాట్ ఇప్పుడు ఎంఆర్ఐ తీస్తే ఏం జరిగిందని తెలుస్తుంది. మరోవైపు మాధురిని పలాస ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విశాఖ అపోలో ఆసుపత్రికి తరలించారు. తనను పోలీసులు ఇబ్బంది పెట్టారని మాధురి ఆరోపించారు. మీడియాతో మాట్లాడతానని చెప్పినా సహకరించలేదన్నారు. తనకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారని, ఆల్కహాల్ పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించారని మాధురి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పైకి లేపులో డాక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాలి. పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మేనేజ్ చేయడానికైనా బలవంతంగా చేయడానికి అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, నర్సెస్ ఉన్నారు. వాళ్ళు చెప్తారు కదా, మాకెందుకు మీరు వాళ్ళు జరిగిందో లేదో వాళ్ళ తెలుస్తుంది. మానిపులేషన్ కూడా కాదు, ఇన్వెస్టిగేషన్ అవసరమై తీసుకొని ఉంటారు. డ్రైవర్ ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. డ్రైవర్ కాకుండా వాళ్ళకి ఏదో హాస్పిటల్ ప్రాథమికంగా ఎంతవరకు ఒక 20-30% ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాథమికంగా చెప్తాను. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ తర్వాత ఏ సెక్షన్లో యాడింగ్ అనేది అప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పినట్టు 5 నిమిషాల్లో చెప్పండి. అది ఇన్వెస్టిగేషన్, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. సాధారణంగా కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు అయినప్పుడు డ్రైవర్ ద్వారా బ్లడ్ ఇంకా ఓవర్ స్పీడ్ అయ్యారని చెక్ చేస్తారు. అది కామన్ ఇన్వెస్టిగేషన్ లో ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ప్రకారంగా డ్రైవింగ్ సీట్ లో ఆమె ఉన్నారు కాబట్టి తీసుకోండి. వేరే డ్రైవర్ ఉంటే డ్రైవర్ సార్ ఆ టైంలో ఎంత స్పీడ్ లో వచ్చినట్టు ఇంకా తెలియదు. నేను అన్ని పరిశీలిస్తాం. తనకు తలలో ఇబ్బందిగా ఉన్నట్లు ఆమె చెబుతున్నారు. ఊహించని ఈ ఘటనతో ఇరు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.